ఆశల విత్తనాలు నాటి ప్రతి మొలకతో కొత్త జీవం వికసించడం చూసాం. నమస్కారం, నేను శ్రీదీప్ అండ్ వెల్కమ్ టు బ్లాసమ్ యువర్ వే, వేర్ we focus on growing what matters in your garden, your home and your life. ఇది మన స్పేస్ రీఫార్మ్ సిరీస్లో 3rd ఎపిసోడ్. ఇక్కడ నేను ఎలా మా ఇంటి ముందుండే ఫ్రంట్ లాన్ ఏరియాని ఒక థ్రైవింగ్ ఎడిబుల్ గార్డెన్గా మార్చానో మీకు చెప్తూ ఉన్నాను. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మిస్ అయి ఉంటే వాటిని కింద లింక్ చేశాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు క్యాచ్ అప్. అది జూలై 2020 అన్నమాట. మా టింబర్ బెడ్స్ ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు, కానీ నాకైతే అస్సలు ఆగాలనిపించలేదు. అంటే బెడ్స్ రెడీ అవుతాయి ఎండ్ ఆఫ్ ఆగస్ట్ కల్లా అని అయితే తెలుసు. సో అందుకని ఇంకా వెయిట్ చేయకుండా సీడ్స్ అన్నీ ఆర్డర్ చేసేసాను ఆన్లైన్లో. ఇంకా చాలా బ్యూటిఫుల్ ఎయిర్లూమ్ వెరైటీ సీడ్స్ని నేను పిక్ చేసుకున్నాను సీడ్ కలెక్షన్ నుంచి. ఎయిర్లూమ్ వెరైటీ సీడ్స్ ఏంటి, సీడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ నేను ఇంకొక ఎపిసోడ్లో కవర్ చేస్తాను. ఇండియన్ వెజిటబుల్స్ కోసము మా ఫ్రెండ్కి తెలిసిన ఒక ఇండియన్ గార్డెనర్ ఒక ఆయన ఉంటే ఆయనకి చెప్తే నేను ఇలా కొత్త గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఆయన ఎంతో ప్రేమతో ఆయన దగ్గర ఉన్న కొన్ని సీడ్స్ నాతో షేర్ చేసుకున్నారు. కానీ అవి సీడ్స్ మాత్రమే కాదండి, ఒక కొత్త జీవితానికి ఆరంభం అని నాకు అప్పుడు తెలియలేదు. సో మేమేం చేసామంటే ఆ సీడ్స్ అన్నిటినీ చిన్న చిన్న కంటైనర్స్లో వేసి వాటిని కేర్ఫుల్గా లేబుల్ చేసి ఒక ప్రెషియస్ కార్గో లాగా రోజు బయటికి లోపలికి తీసుకొస్తూ ఉన్నాము. అది చాలా ఎఫర్ట్, కానీ ఆనెస్ట్గా ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో అసలు. ఆ చిన్న చిన్న స్ప్రౌట్స్ జర్మినేట్ అవుతూ ఉంటే అవి ఇచ్చిన జాయ్ ఇంకసలు దేంతోని కంపేర్ చేయలేము. ఆ కొత్త లైఫ్ చిగురు, ఇట్ ఈజ్ జస్ట్ అమేజింగ్. సో కాస్త సెప్టెంబర్ కల్లా రైస్డ్ బెడ్స్ రెడీ అయిపోయాయి అండ్ మనం వేసిన సీడ్స్ అన్నీ చక్కగా మొలకలు వచ్చేసి అంతా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ అయిపోయాయి. అసలు నేనైతే అసలు ఆ సీడ్ ప్యాకెట్ వెనకాల ఏం రాసిందో దాన్ని చాలా క్లోజ్గా ఫాలో అవ్వాలని ఒక గుడ్ గర్ల్ లాగా మనం ఎగ్జాక్ట్లీ చూడాల్సిందే, క్లోజ్గా మనము మానిటర్ చేయాల్సిందే అన్నట్టుగా ఉండేదాన్ని. ఆ సీడ్ ప్యాకెట్ మీద జర్మినేషన్ ఇన్ 7 to 10 days, అంటే సీడ్ నుంచి మొలకలు రావడానికి 7 to 10 days అని ఉంటే అసలు ఎలా చూసేదాన్నంటే అయ్యయ్యో 10th day అయిపోయింది, ఇంకా 11th అయిపోయింది, 12th అయిపోయింది, ఏమిటి ఇంకా రావట్లేదు అని. అంటే గార్డెనింగ్కి కూడా కొత్త కదా, నేనేమైనా తప్పు చేశానా, ఇవి ఎందుకు మొలక రావట్లేదు, ఒక్కటి కూడా రావట్లేదే అని భయం వేసేది. కొన్ని అయితే అసలు సీడ్ ప్యాకెట్ మీద 7 to 10 days అని ఉండేది, కానీ day 20 వరకు మొలకలు వచ్చేవి కాదు. సో నాకు అప్పుడు ఇంకా రీసెర్చ్ తోటి అర్థమైంది ఏంటి అంటే, సీడ్స్ గార్డెన్లో సీడ్స్ అంటే వెయ్యాలి, వెయిట్ చేయాలి, పేషెంట్గా. గార్డెనింగ్ టీచ్ చేసినట్టు పేషెన్స్ ఇంకేది టీచ్ చేయదనిపిస్తుంది. నేను ఇంకా చేసిన రీసెర్చ్లో బీస్ కూడా పాలినేషన్కి చాలా వైటల్ అని, మనకి ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ సక్సెస్ఫుల్గా రావాలి అంటే పాలినేటర్స్ ఉండాలని చదివాను అనమాట. సో బొరాజ్ అనే ఒక ప్లాంట్ ఉంది, దానికి వచ్చే ఫ్లవర్స్కి బీస్ చాలా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో నేను కొన్ని బొరాజ్ సీడ్స్ కూడా ఆర్డర్ చేసి వాటిని అక్కడక్కడ గార్డెన్లో స్ప్రింకిల్ చేశాను. అంటే మరీ సిటీలో ఉన్నప్పుడు సబర్బన్ ఏరియాస్లో అంతగా బీస్ రావు అనేది నేను విన్నాను. సో మనము కొంచెం ఎఫర్ట్ తీసుకొని ఇలాంటి చెట్లవి వేయాలన్నమాట. వేస్తే మనకి పాలినేటర్స్ మంచిగా అట్రాక్ట్ అవుతారు. అవి వాటి కోసం వచ్చినప్పుడు మన పక్కన ఉన్న మన మొక్కల్ని కూడా అవి పాలినేట్ చేస్తాయన్నమాట. అండ్ ఆ బొరాజ్ ప్లాంట్స్ వేసాను కదా, అవి బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి అసలు. అప్పుడు ఇంకా చాలా చాలా బీస్ విజిట్ చేయడము, వాటితో పాటు నాకు ఎలా అనిపించిందంటే మా చిన్ని గార్డెన్ ఒక బ్యూటిఫుల్ ప్రపంచంగా మారిపోతున్నట్టు అనిపించింది. అంటే చాలా థింగ్స్ని, నేచర్లో ఉన్న ఇంకా చాలా ఎలిమెంట్స్ని తో పాటుగా మనం గార్డెన్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ ఒక్క బీస్ ఒక్కటే కాదు,
ఒకరోజు పొద్దున లేచి నార్మల్గా చూసి ఇలా కర్టన్స్ ఓపెన్ చేస్తే ఒక ఫ్లాక్ ఆఫ్ కాకటూస్, అవి నాకు తెలుగులో ఏమంటారో తెలియదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సన్ఫ్లవర్స్ వేసాము అప్పుడు. ఆ సన్ఫ్లవర్ సీడ్స్ మీద బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయి అసలు. అవి ఆ సీడ్స్ మేము కలెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ కోసమని నేను అలానే ప్లాంట్ పైన వదిలేసాను, వాటిని కట్ చేయలేదు. అసలు నాకైతే నవ్వాలో ఇవన్నీ ఇక్కడేం చేస్తున్నాయని ఆశ్చర్యము. అసలు అవి ఆ మిక్స్డ్ ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. ఈ బర్డ్స్ కూడా ఇప్పుడు ఒక గార్డెన్, మా గార్డెన్లో ఈ బర్డ్స్ కూడా ఒక పార్ట్ అయిపోయాయి అనిపించింది. కానీ అసలు వాటికి కొంచెం దగ్గర వెళ్తే అసలు వాటికి భయం లేదండి. మనం దగ్గరికి వెళ్ళినా కూడా అవి అసలు ఏమి అటు ఇటు ఏమి జరగవు. దగ్గరికి వెళ్తే అవి వైల్డ్గా ఫ్రీగా మనం వేసిన సన్ఫ్లవర్స్ పైన మంచిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అసలు నాకైతే మా గార్డెన్ ఎంత ఎలైవ్గా అనిపించిందో నేను డిఫైన్ చేయలేని వేస్లో ఎలైవ్గా అనిపించింది అసలు. అండ్ మా చిన్న గార్డెన్ ప్రపంచంలో మేము ఇట్ ఫెల్ట్ లైక్ వీ వర్ జస్ట్ క్రియేటింగ్ మోర్ దాన్ అ వెజీ ప్యాచ్. అంటే మాకంటూ ఒక చిన్న నేచర్ స్పాట్ని మేము క్రియేట్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది అసలు. మేము చాలా లక్కీగా ఉన్నాము. ఈసారి సాయిల్ తీసుకొచ్చాం కదా, ఏదైతే ఆర్డర్ చేసి తెచ్చామో, అసలు ఆ సాయిల్ అయితే డార్క్గా, రిచ్గా, అసలు ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంది. నేను ఇంకా ఒక ఫర్టిలైజింగ్ స్కెడ్యూల్ కూడా సెటప్ చేసుకున్నాను. అండ్ మీరు బిలీవ్ చేస్తారు లేదో, ఈ రోజు వరకు 6 సంవత్సరాల నుంచి ఆ ఫర్టిలైజింగ్ స్కెడ్యూల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తూనే ఉన్నాను. అండ్ రిజల్ట్స్ మాత్రం అమేజింగ్గా వస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు చెప్పండి, నేను డెఫినెట్లీ ఆ ఫర్టిలైజింగ్ స్కెడ్యూల్ మీతో షేర్ చేసుకుంటాను. కంపోస్ట్ చేస్తే బెటరు. ఇంకా మనము ఈ గార్డెన్తో మనం మమేకమయ్యి ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అలవాటు అయిపోతూ ఉంటాయి. సో దానిలో భాగంగానే కంపోస్ట్ కూడా చేద్దాము అని అనుకున్నాం అనమాట. కానీ చిన్న ఇంట్లో కంపోస్టింగ్ అనేది కొంచెం ఛాలెంజింగే. అండ్ నాకు కొంచెం ఎలకలంటే చాలా భయం, అంటే చాలామందికి ఉంటుంది. బట్ ఆ కంపోస్ట్ పాయల్స్ అవి వేస్తే మాకేమో అంత స్పేస్ లేదు కదా. సో అది వేస్తే ఆ ఎలకలు ఎక్కడ వస్తాయో, అంతా కొంచెం డర్టీ అవుతుంది అన్న ఫీలింగ్ తోటి నేనేం చేశాను అంటే, కొంచెం రీసెర్చ్ చేశాక మట్టిలోనే వేసేస్తే బెస్ట్, వాటి పని అవి చేసుకుంటాయి అని అప్పటి నుంచి నేను మట్టిని సగం తవ్వి కంపోస్ట్ మేము, అంటే మాకు ఇక్కడ ఒక గ్రీన్ బిన్ లాగా ఉంటుంది అనమాట, కిచెన్ క్యాడీ అంటారు. సో దాంట్లో మనం ఏంటంటే అది మనం కిచెన్లో చిన్న టేబుల్ పైన మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మేము కట్ చేసిన స్క్రేప్స్ కట్ చేసినట్టుగా దానిలో వేసేస్తాము. అది ఫిల్ అయ్యాక డిపెండింగ్ బెడ్ ఖాళీగా ఉంది అంటే కనుక జస్ట్ ఒక గుంటలాగా తవ్వేసి ఆ గుంటలో ఇది మొత్తం వేసేస్తామన్నమాట. వేసేసి సాయిల్ తోటి కప్పేస్తాము. సో అది నిదానంగా ఎర్త్ వామ్స్కి వాటికి అవి ఫీడ్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనకు కూడా కంపోస్ట్ అవుతూ ఉంటుంది, మనకి స్మెల్ అలాంటివి కూడా ఏం రావన్నమాట. అండ్ మనం నెక్స్ట్ టైం సాయిల్ కొంచెం ఇది చేసినప్పటికీ అది కరిగిపోయి ఉంటుంది, మనకి ఏం కనిపించదు అనమాట. సో బెడ్స్ ఎప్పుడు ఖాళీ అయినా ఇదే ప్రాసెస్. అండ్ ఎర్త్ వామ్స్ అయితే అసలు ఎన్ని కనిపిస్తాయో, అసలు గుప్పెడికి బోల్డ్ కనిపిస్తాయి. ఆఫ్ కోర్స్ అంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టు చెప్పాను కదా, ఇప్పటి వరకు అంత బ్యూటిఫుల్గా కూడా లేకుండే. నేను స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ ట్రై చేశాను. సో స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మాలాంటి చిన్న గార్డెన్స్కి బెస్ట్ అని ఆ మెథడ్నే ఫాలో చేశాను, ఇప్పటికి కూడా చేస్తున్నాను. సో ఆ మెథడ్లో లిమిటెడ్ స్పేస్లో ఎక్కువ ప్లాంట్స్ పెట్టడం. వాళ్ళేమో ఒక స్క్వేర్ ఫీట్కి 4 చెట్లు అంటే మనకు ఆకృతితోటి 6 చెట్లు పెట్టాను. అట్లా పెట్టడం వల్ల ఓవర్ క్రౌడింగ్ వల్ల చాలా థింగ్స్ గ్రో అవ్వలేదు. సో అప్పటికి అర్థమైంది, అయ్యో స్పేసింగ్ మ్యాటర్స్, మరీ పెట్టమన్నారు కదా అని మరీ మొత్తం చేసేస్తే కూడా పాపం ఆ ప్లాంట్స్కి న్యూట్రిషన్ సరిపోదు అండ్ కష్టము అని. అండ్ చాలా మిస్హ్యాప్స్ కూడా అయ్యాయి, కొన్ని ప్లాంట్స్ చచ్చిపోయాయి. అండ్ కొన్నేమో ఓవర్ వాటరింగ్ తోటి స్ట్రగుల్ అయ్యాయి. అండ్ ఒక్కో మిస్టేక్ మాకు చాలా కొత్త థింగ్స్ని నేర్పించింది. అండ్ మనం గార్డెనింగ్ చేయాల్సింది అలానేనండి, మనం కూడా గార్డెన్తో పాటు మెల్లగా గ్రో అవుతూ ఉండాలి.
And then came the magic. My first harvest. Strawberries, tomatoes, fresh greens, corn అన్నీ మా కిచెన్ నుంచి జస్ట్ కొన్ని అడుగుల దూరంలో. అది ఎంత రియాలిటీ, ఎంత సరియల్గా అనిపించిందో అసలు. మా పిల్లలు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు వాటర్ చేయడంలో, టేస్ట్ చేయడంలో, హార్వెస్ట్ చేయడంలో. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ రిచువల్లా కూడా అయింది. మా బాబు ఫస్ట్ స్ట్రాబెరీ హార్వెస్ట్ చేశాక ఏమన్నాడో చూడండి. When strawberries are now growing, we plugged it. అండ్ జస్ట్ లైక్ దట్ మేం గార్డెనర్స్ అయిపోయాము. ఒక హంబుల్ స్టార్ట్, కొన్ని చిన్ని లెసన్స్ అండ్ చాలా సంతోషం. ఫుడ్ కన్నా ఈ గార్డెన్ మాకు ఒక కొత్త రిథంని ఇచ్చింది. మన మట్టితో ఒక డీప్ కనెక్షన్ ఇచ్చింది. అండ్ చుట్టుపక్కల నేచర్ తోటి కూడా మమేకమై ఎలా బ్రతకాలో నేర్పించడం స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మా బిగ్గెస్ట్ వాటరింగ్ ఛాలెంజెస్ ఏమయ్యాయి, వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నాము, సింపుల్ సొల్యూషన్స్ ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే మీకు ఇంపార్టెంట్ అయినవి ప్లీజ్ గ్రో చేయండి. ఇవి పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు స్టార్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇవాళ ఏం స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ స్టోరీ కనుక మీతో రెజనేట్ అయి ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ తోటి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి షేర్ చేయండి. అలానే కదా మనందరం గ్రో అవ్వచ్చు. థ్యాంక్ యూ.